హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ భారత గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఈ అంశాన్ని నర్రా వేణు సేకరణాంశంగా మన కానమూకు కథావచన శ్రోతలకు ఈ విశిష్ట రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ విశేషాలని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను, వినండి. భారత గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం జనవరి 26, 2026 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో. భారత రాజ్యాంగం దేశ పరిపాలనా విధానాలు, చట్టాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు మొదలగు అంశాలకు సంబంధించిన రాతపూర్వక గ్రంథమే రాజ్యాంగం. అందు పీఠిక భారత రాజ్యాంగ స్వరూపం, రాజ్యాంగ లక్షణాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలను తెలిపేదే పీఠిక లేక ప్రవేశిక. పీఠిక గ్రంథం యొక్క పుట్టుపూర్వోత్తరాలను తెలుపుతుంది. ఈ పీఠికలోని అంశాలు పరిశీలిస్తే భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇటువంటి అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించారు. సర్వసత్తాక రాజ్యం ఆంతరంగిక, బాహ్య విషయాల్లో ఇతరుల జోక్యం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే రాజ్యం. వాస్తవ నిర్వచనం ఆర్థిక అసమానతలు లేని సమాజం, అదే సామ్యవాద రాజ్యం. అయితే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వమే ఉత్పత్తులను చేపట్టడం అని అర్థం. ఇక ప్రజాస్వామ్యం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. గణతంత్రం అనే అంశంలో అధికారం ప్రజల చేతిలో కానీ, ఎన్నిక కాబడిన దేశాధినేత చేతిలో కానీ ఉండడమే గణతంత్రం. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి రాజ్య మతం అంటూ ఉండదు. స్వేచ్ఛ, అది భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ. మరి సమానత్వం విషయంగా హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వం అందరిది. ఇక న్యాయం పరంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమాజం పరం. గమనిక 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాలు ప్రవేశికలో చేర్చారు. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం అది మూలమైనప్పటికీ అనేక అంశాలను వివిధ దేశాల నుండి స్వీకరించడం జరిగింది. పార్లమెంటరీ విధానం, ఏకపౌరసత్వం, స్పీకర్ పదవి ఇటువంటివి బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. సుప్రీంకోర్టు అనే అంశం, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం ఇటువంటివి అమెరికా రాజ్యాంగం నుంచి. ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, సభ సభ్యుల నియామకం ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. ఇక ప్రాథమిక విధులు రష్యా నుండి, అత్యవసర పరిస్థితి జర్మనీ నుండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరేషన్ అంటాం, ఇది కెనడా నుంచి సమాఖ్యగా ఈ అంశాలను వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి స్వీకరించడం జరిగింది. ఇక భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే
భారత రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని సవివరంగా తెలుపటంలో మన రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది. ఇక్కడ దృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగం మనది. దృఢ రాజ్యాంగం అంటే సాధారణ చట్టాలను సవరించినట్లుగా రాజ్యాంగాన్ని సవరించడం సాధ్యం కాని లక్షణం. అది అమెరికా రాజ్యాంగం ఆ విధంగా ఉంటే, ఇక అదృఢ రాజ్యాంగం అనేది రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చే వీలు కలిగి ఉండేది. అది అదృఢ రాజ్యాంగం. అది బ్రిటన్ రాజ్యాంగం పరంగా ఉండేది. ఇక ప్రభుత్వం అంటే రాజ్య లక్ష్యాలను ఆశయాలను రూపొందించి అమలు చేసే యంత్రాంగమే ప్రభుత్వం. ఇక ప్రభుత్వ రకాలను పరిశీలిస్తే పార్లమెంటరీ ప్రభుత్వం. ఈ విధానంలో వాస్తవ అధికారాలు మంత్రిమండలికి, నామమాత్రపు అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. అయితే కార్యనిర్వాహక వర్గం పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. భారతదేశం, బ్రిటన్లు ఈ తరహా వ్యవహారమే. ఇక అధ్యక్ష తరహా ప్రభుత్వం గమనిస్తే మనం సర్వాధికారాలు దేశాధినేతకు ఉంటాయి. కార్యనిర్వాహక వర్గం శాసనశాఖకు బాధ్యత వహించదు. అలాంటిది అమెరికా రాజ్యాంగం పరంగా మనం గమనించవచ్చు. ఇక ఏకకేంద్ర ప్రభుత్వం అంటే, ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో యూనిటరీ గవర్నమెంట్ అంటారు. యూని అనగా ఏక అని, టరీ అనగా అధికారం అని అర్థం. అనగా ఒకే అధికార కేంద్రం కలిగిన ప్రభుత్వం. అవి బ్రిటన్లోను, ఫ్రాన్స్లోనూ మనం గమనించవచ్చు. సమాఖ్య ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు పంపిణీ చేయబడిన ప్రభుత్వం సమాఖ్య ప్రభుత్వంగా పరిగణించబడుతుంది. అది మన దేశంలాగానే అమెరికా కూడా. ఇక భారత రాజ్యాంగం ముఖ్యమైన తేదీలని మనం పరిశీలిస్తే 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాష్ట్రాల స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ సచ్చిదానంద సిన్హా నియమించబడ్డారు. ఆనాడు 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. ఇక రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమింపబడ్డారు. 1948లో సుమారు 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచి రాజ్యాంగంపై చర్చించటం జరిగింది. 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ రచన పూర్తి చేయబడి పార్లమెంటు చే ఆమోదించబడింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అనగా 2026 ఈ జనవరి 26 నాటికి మరి మనకి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 315 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం రాజ్యాంగంలో 448 అధికరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగానికి ఇప్పటికి 104 సార్లు సవరణలు జరిగాయి. మొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ 2019 జనవరి 14న పార్లమెంట్ ఆమోదించింది. భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు, విధి అనేటి వాటిని పరిశీలిస్తే, ఒక వ్యక్తి ఇతరుల కోసం లేదా సమాజం కోసం నిర్వర్తించవలసిన బాధ్యతను విధి అంటారు. విధులు దేశాభివృద్ధికి, సమాజ వికాసానికి, సామాజిక స్పృహ కలిగించడానికి దోహదం చేస్తాయి. ఈ విధులు 2 రకాలు: నైతిక విధులని, అలాగనే చట్టబద్ధమైన విధులు అని. ఈ 2 రకాల విధులను పరిశీలిస్తే, నైతిక విధుల కింద ఇవి ప్రజల నైతిక విలువలు, సామాజిక స్పృహపై ఆధారపడి ఉంటాయి. పెద్దలను గౌరవించటం, అభాగ్యులను ఆదుకోవటం అనేది నైతిక విధులు. ఇక చట్టబద్ధమైన విధులుగా మనం పరిశీలిస్తే, ప్రభుత్వం నిర్దేశించిన బాధ్యతలు, వీటిని ఉల్లంఘించటం శిక్షార్హం. అవేమిటంటే పన్నులు చెల్లించటం,
ట్రాఫిక్ నిబంధనలు పాటించటం అనేవి చట్టబద్ధమైన విధులు. ఇక ప్రాథమిక విధులుగా మనం గమనిస్తే ప్రతి పౌరుడు తన దేశం పట్ల కనీస బాధ్యత నిర్వర్తించవలసి ఉంటుంది. అందుకే వీటిని ప్రాథమిక విధులు అంటారు. ఇవి కూడా చట్టబద్ధమైన విధులే. ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 విధులను చేర్చారు. 1977 జనవరి 3 నుండి అవి అమల్లోకి వచ్చాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని కూడా చేర్చారు. ఇక మొత్తం ప్రాథమిక విధులు పరిశీలిస్తే రాజ్యాంగ ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇక జాతీయ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఉన్నత ఆదర్శాలను పాటించాలి. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను పరిరక్షించాలి. దేశ రక్షణకు, జాతి సేవకు సదా సన్నద్ధంగా ఉండాలి. మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావస్ఫూర్తిని పెంపొందించాలి. స్త్రీలను అగౌరవపరిచే వాటిని త్యజించాలి. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి పరిరక్షించాలి. ప్రకృతిలోని పరిసరాలను, వన్యప్రాణులను కాపాడాలి. జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ప్రజల ఆస్తిని పరిరక్షించాలి. హింసను ప్రేరేపించే చర్యల్లో పాల్గొనకూడదు. వ్యక్తిగతంగా, సమిష్టిగా అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చెయ్యాలి. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించే బాధ్యతను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నిర్వర్తించాలి. ఇవి మనకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విధులన్నమాట. ఈ అంశాల పరంగా మనం వీటిని పరిశీలిస్తూ ఈ 11 విధులను మనం రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులను కూడా కల్పించింది అనేది దృష్టిలో పెట్టుకొని హక్కులు మాత్రమే ఉండి బాధ్యతలు లేకుంటే అరాచకానికి దారితీస్తుందని 1976లో వీటిని చేర్చారు. ఇక భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులను మనం ఒకసారి పరిశీలిస్తే ఒక దేశం గొప్పదనం ఆ దేశ పౌరులకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుంది అంటాడు లాస్కీ. ఈ మాట ప్రాథమిక హక్కుల అవసరానికి, ఔన్నత్యానికి అద్దం పడుతుంది. పౌరులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునటానికి, జీవించటానికి ప్రభుత్వపరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛ, స్వాతంత్రాలే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికే తలమానికం. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో 1235 అధికరణలో చేర్చారు. మనకు 7 రకాల హక్కులు ఇవ్వబడ్డాయి. ప్రాథమిక హక్కులు మరియు అధికరణలు ఏమిటంటే సమానత్వపు హక్కు 14, 18, స్వాతంత్రపు హక్కు 29, అదే 22, 29, పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24, మత స్వాతంత్రపు హక్కు 25, 28, సాంస్కృతిక విద్యా విషయక హక్కు 29, 30, ఆస్తి హక్కు 31, రాజ్యాంగ పరిహారపు హక్కు 32. ఇలా మనం గమనిస్తే ఇంకొక విషయంగా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు కలదు. అయితే వీటి స్ఫూర్తికి భంగం కలగరాదు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 21వ అధికరణలోని జీవించే హక్కు మినహా ఏ హక్కునైనా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగా మనం జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 21 అధికరణలో జీవించే హక్కు మినహా ఏ హక్కునైనా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కలదని చెప్పుకున్నాం. 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన అధికరణలు 14, 17, 21, 29, 30. ఇక 14వ అధికరణం చట్టం ముందు అందరూ సమానమే. ఇక 17వ అధికరణం అస్పృశ్యత నిషేధం. 21వ అధికరణం జీవించే హక్కు. 29వ అధికరణం అల్పసంఖ్యాక వర్గాల రక్షణ.
30వ అధికరణం అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక విద్యా సంస్థల ఏర్పాటు. ఇక ప్రాథమిక హక్కుల లక్షణాలను పరిశీలిస్తే ప్రభుత్వం తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలగకుండా వినియోగించాలి. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించవచ్చు. హక్కులు పరిమితమైనవి. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ఏది ఏమైనా ముఖ్య గమనికగా మనం గమనించాల్సింది బాధ్యతలు మాత్రమే కలిగి ఉండి హక్కులు లేకపోతే బానిసత్వానికి దారితీస్తుంది. అందుకే హక్కులు బాధ్యతలు నాణ్యానికి రెండు వైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి అని అంటారు. కాబట్టి మనం నేడు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఆ స్ఫూర్తితో నర్రా వేణు సేకరించినటువంటి అంశాలను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.